దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము లేచినటువంటి మీరు ఈ ప్రార్థనతో మీ జీవితమును ఈ దినమును మీరు ప్రారంభిస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, మీరు ఈ ప్రార్థనతో ఈ దినమును మీరు ప్రారంభించినట్లయితే ప్రార్థనతోనే ఈ దినమును మీరు ముగిస్తారు. ఎప్పుడైతే మీరు ప్రార్థనతో ఈ దినమును ప్రారంభించి ముగిస్తారో ప్రార్థనతోనే మీకు జయము కలుగుతుంది, ప్రార్థనతోనే మీరు జీవిస్తారు. ఇది సత్యము. ఎందుకంటే ఎంతో మంది భక్తులు ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నారు. ఎంతో మంది భక్తులు ప్రార్థన ద్వారా ఘనకార్యములు పూనుకొని వారు విజయాన్ని సాధించినారు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఉదయకాలంలో లేచిన నీవు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించినట్లయితే ఈ దినమును దేవుడు నీకు జయమునిచ్చి అన్ని విధాలుగా నీకు ఆయన తోడై ఉంటాడు. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం. మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఏమండి, దేవుని మహిమను నాకు చూపుమని చెప్పేసని మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవా నీ మహిమను నాకు చూపుము అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకించువాడు ఆయన. ఏది కూడా కాదనకుండా ఆయన నీకు తన మహిమని చూపుతాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆశ చేస్తున్నటువంటి ప్రార్థన. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమందనీయకుము అని ప్రార్థింపగా. ఎంత అద్భుతం అండి! ఆశ దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది తండ్రి, నరమాత్రులను ఏ మాత్రము కూడా నీ పైన జయము అందనీయకుము అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప జవాబు. దేవుని బిడ్డలారా, 12వ వచనంలో ఉంది కదా, యెహోవా ఆ కూషీయులను ఆశ ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. దుష్టుడు లేక శత్రువు పారిపోవడానికి గల కారణము ప్రార్థన. నీ జీవితంలో దుష్టుడు చేస్తున్నటువంటి కార్యాలు ఉండొచ్చు, శత్రువు చేస్తున్నటువంటి కార్యాలు ఉండొచ్చు, ఓర్వలేనటువంటి వారు చేస్తున్నటువంటి కార్యాలు ఉండొచ్చు. దానన్నిటిని నువ్వు జయించాలి అంటే, వారు పారిపోవాలంటే దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థన చేయాలి. ఆశ చేసిన ప్రార్థన చేయి. మోషే చేసినట్టుగా దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. ఎన్ని విధాలుగా మహిమను చూపినాడు దేవుడు మోషేకి. మిరియాము విషయంలోనే కావచ్చు, అక్కడ ఎర్ర సముద్రమే కావచ్చు, ఆహారం అడిగినప్పుడు మాంసం అడిగినప్పుడు మాంసమే కావచ్చు, నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళనే కావచ్చు. ఎన్ని మహిమలు దేవుడు ఆ ప్రజలకి చూపించలేదు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఎందుకంటే నీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబిచ్చిన దేవుడు ఈనాడు నీ పరిస్థితులను బట్టి నువ్వు మొర్రపెట్టినప్పుడు నీకు జవాబు ఇవ్వడా? శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వెనుకడుగేస్తున్నావు? శ్రమ దినాన నువ్వెందుకు కృంగిపోతూ ఉన్నావు? అలా కృంగిపోయినప్పుడు నువ్వు చేతగాని వాడవైతావు. అలా నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు చేతగాని దానిగా నీ మిగిలిపోతావు. నీ ముందు ఎంతో మంది భక్తులు ఉన్నారు, భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు, పరీక్షలు ఎదుర్కొన్నారు, కానీ ప్రార్థన ద్వారా వారు విజయం పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, వారందరినీ దేవుడు నీ ముందు పెట్టినప్పుడు నీకెందుకు విశ్వాసము లేదు, నమ్మకము లేదు? నీ శ్రమలో నువ్వు గెలుస్తావని. దేవుని బిడ్డలారా, శ్రమలలో ప్రార్థన చేయి, విజయము నీదే. అవమానములో ప్రార్థన చేయి, విజయము నీదే. కష్టంలో ఉన్నవా, దుఃఖంలో ఉన్నవా, వేదనలో ఉన్నవా, భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావా, అగ్ని వంటి పరీక్షలను నువ్వు ఎదుర్కొంటున్నావా, దానంతటికి కారణము ప్రార్థన. వాటన్నిటి నువ్వు జయించాలంటే ప్రార్థనే. నీ ప్రార్థన ద్వారానే నీకు విజయము, నీ ప్రార్థన ద్వారానే నీకు గెలుపు, నీ ప్రార్థన ద్వారానే
ప్రతి దాన్ని కూడా నువ్వు ముగిస్తావు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనములో ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. అతడు కూడా మనలాంటి స్వభావము కలిగినటువంటి మానవుడే, నరుడే. కానీ ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. దిగి వచ్చినటువంటి అగ్ని 38వ వచనంలో ఏం చేసిందంటే, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. నీ జీవితంలో ఇలాంటి దహన బలి లాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయేమో, కట్టెల లాంటి పరిస్థితులు ఉన్నాయేమో, రాళ్ళ లాంటి పరిస్థితులేమో, బుగ్గి దహించేటటువంటి కందకములు ఉన్నాయేమో, నీళ్లున్నాయేమో. ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నప్పటికీ వాటన్నిటిని కాల్చివేసేటటువంటి అగ్ని దిగి రావాలి. దేవుడు పైనుండి అగ్నిని కిందికి దింపాలి. ఆయన దింపాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీవు, నీ కుటుంబము ప్రార్థన చేయండి. సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చిన దేవుడు నీకున్న కష్టాలను కాల్చివేయలేడా? అగ్ని ద్వారా నీకున్న శ్రమలని కాల్చివేయలేడా? దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, శారీరకంగా ఏ రీతిగానైతే మీరు ప్రార్థన చేస్తారో, దేవుని అగ్ని దిగి వచ్చిందో, అదేవిధంగా ఆత్మపూర్ణులుగా ఉండి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తుంది మీ మీదికి. మేడగది వాళ్ళు ఉన్నటువంటి వారందరూ, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, మరియమ్మతో సహా అందరూ ఎడతెగక ప్రార్థన చేసి ఉన్నారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారందరూ కూడా ఒక చోట కూడి ఎడతెగక వారందరూ ప్రార్థన చేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి ఉన్నారో ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు కూడా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఎంత అద్భుతం అండి! నువ్వు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వస్తుంది. నీ శ్రమల్ని, నీ ఇబ్బందులని, నీ కష్టములని అన్నిటి కూడా అది కాల్చివేస్తుంది. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆత్మపూర్ణులుగా మీరుండి ఐక్యత కలిగి ఎడతెగక మీ కుటుంబము మీరు ప్రార్థన చేసినప్పుడు, లేదా సంఘముతో మీ కుటుంబము కూడి ప్రార్థన చేసినప్పుడు అగ్ని జ్వాలలు దిగి వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నింపబడుతూ ఉన్నారు. ఈ దినము మీరు మీ ప్రార్థనతో ప్రారంభించండి. ఒకవేళ ఇప్పటి వరకు లేచినప్పటికీ మీరు ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేయండి. దేవుడు మీకు విజయమునిస్తాడు. అన్నిటి నుండి మీకు విజయమునిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. నీ కుటుంబం మాత్రమే ఉందేమో, ఇద్దరుగా మీరున్నారేమో, దేవుడు నీకు మూడో వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మీ పక్షమున ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే దేవుని నామమున మీరు కూడి ప్రార్థన చేస్తారో మీ మధ్య దేవుడు ఉంటున్నాడు. మీ మధ్య అగ్ని ఉంది. మీ మధ్య పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమలలో ప్రార్థన చేయగాని కృంగిపోకు, వెనకడుగు వేయకు, విజయము మీదే. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలి అంటే ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా, యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. ఎంత చక్కని మాట అండి. ఇంకను నీవు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు, ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండి ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, ఆయన ఇంకను కూడా నీ నోటి నిండా నవ్వును కలగజేస్తాడట. అటువంటి ఆనందము, సంతోషము దేవుడు మీకు, మీ కుటుంబానికి ఇచ్చి మీ అందరికీ కూడా ఆయన విజయమునిచ్చును గాక. ఆమేన్.